పెద్ద జంతువు నేనే గొప్ప అనుకున్నాను. కానీ బయట అందరూ నువ్వు మనిషి అంట ఆయనే గొప్ప వాళ్ళని మాట్లాడుకుంటున్నారు. మీరు మనుషులు ఇద్దరే గొప్ప అనుకుంటున్నారా? కానీ మీరిద్దరు కాదు. మీకంటే నేను 15 అడుగులు పొడవుగా ఉంటాను. పొడవాటి చెట్ల నుంచి కూడా నేను ఆకులు తినగలుగుతాను. కాబట్టి మీ ఇద్దరి కంటే నేనే గొప్ప, ఇద్దరు గొప్ప కాదు. ఈ అడవికి మృగరాజుని నేను, మీ అందరికీ రాజుని నేను. నేనే గొప్ప, నేనే గొప్ప. గొప్ప ఉండొచ్చు, కానీ మీకు కూడా తెలివితేటలు కదా, తెలివితేటలు నాకున్నాయి కాబట్టి నేనే గొప్ప. ఏంటి నిజమా? ఈ అడవికి అందాన్ని తీసుకొచ్చే నెమలిని నేను. నాకంటే అందంగా ఎవరైనా ఉంటారా? ఈ అడవికి నేనే గొప్ప. ఆపండి ఆపండి, అందులో మనం ఎందుకు నేను గొప్ప అని కొట్లాడుకోవడం? అందరికంటే గొప్ప మనిషి అంటున్నాడు కదా, మనమందరం వెళ్ళి ఆ మనిషిని అడుగుతాం, మనకంటే ఎందుకు మీరు గొప్ప అని. పదండి అందరూ మనిషి దగ్గరికి వెళ్దాం. అలాగే ఏం మనిషి కాదు, నేనే గొప్ప, మనుషులే గొప్ప, మనుషులే గొప్ప అంటున్నారు. నేను మృగరాజుని, నేనే గొప్ప. నేను ఏనుగుని, నేనే గొప్ప. నేనే పొడవుగా ఉంటాను, నేనే గొప్ప. నేను నక్కని, కుతంత్రాలు తెలివితేటలు నాకొచ్చు కాబట్టి నేనే గొప్ప కదా. మనిషి కదా. నేను అందంగా నాట్యం చేయగలను, నేనే గొప్ప. సరిపోయింది మీ మాటలు. కరెక్టే, మీరు గొప్పే. కానీ మీకు అందరికి తెలియని విషయం అవుతుంది. అందువల్ల మనిషి మీ అందరికంటే గొప్ప. మృగరాజు అయి ఉండొచ్చు, మీరు భూమి మీద పెద్ద జంతువు అయి ఉండొచ్చు, మీరు పొడవాటి వాళ్ళు అయి ఉండొచ్చు, తెలివైన వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ మీకు మనిషికి ఒక తేడా ఉంది. ఆ తేడా ఏంటి తెలిసిన? మనిషికి ఇది చెడు అని తెలిస్తే ముందరగా వేయడం అర్థమైందా? కానీ మీరు అలా కాదు. తెలిసి ఉన్నా చదువు ఉన్నా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. నీకు ఆకలి అయితే అందరినీ తినేస్తావు, పాపం పుణ్యుడు. నీకు కోపం వచ్చిందంటే పొలాలని నాశనం చేస్తావు. ఇలా మీకు పొడవాటు వాళ్ళు పెద్దోళ్ళు అవ్వచ్చు, కానీ మీకు విచక్షణ జ్ఞానం అనేది లేదు. ఆ దేవుడు భగవంతుడు నాకు విచక్షణ జ్ఞానం ఇచ్చాడు కనుక నేను అందరికంటే గొప్ప. అందుకే మీరందరూ కూడా నా చేతిలో ఉన్నారనమాట. మనిషి మనిషి ఆకు, మీ మనిషిలో చెడ్డవాళ్ళేరా? మనిషి మీలో చెడ్డవాళ్ళేరా? ఓ గుర్రాజు కరెక్ట్ ఏం చెప్పింది. మనుషుల్లో కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు. అంటే చెడు అని తెలిసిన తర్వాత కూడా వెనుకడికి వేయకుండా ముందడికి వేసినాడంటే అతను మీతో సమానంగానే ఆలోచించాలి మనం. ఎందుకంటే భగవంతుడు విచక్షణ జ్ఞానం ఇచ్చినా కూడా మనం చెడు అని ఒకసారి తెలిసిన తర్వాత మళ్ళీ అదే పని చేసినామంటే వాళ్ళు గొప్ప కాదు. వాళ్ళతో మీతో కూడా అతను సమానంగానే భావించవచ్చు. కనుక ఎవరు విచక్షణ జ్ఞానం కలిగి మంచి అనే దాని మీద కట్టుబడి ఉంటారో వారి యొక్క ఆ మనిషే అందరికంటే గొప్ప. సరే మనిషి కాదు, మేమందరం ఒప్పుకుంటున్నాము మనిషే గొప్ప అని. మీరే గొప్ప, మనిషే గొప్ప, మనిషే గొప్ప, మనిషే గొప్ప. ఆగండి. ఇప్పుడు దీని ద్వారా ఒక చిన్న మెసేజ్ పిల్లలకు మాస్కులు చేసి పిల్లల్లాగా చిన్న మెసేజ్ సార్. మాస్కులు లేకుండా సార్ స్టూడెంట్స్ లాగా మీరందరూ కూడా పిల్లలు ఈరోజు మనం ఒక కథ నేర్చుకున్నాం కదా. ఆ కథలో మీరు అందరూ చక్కగా మాస్కుల ద్వారా ఒక ప్రదర్శన చేసినారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకునేది ఏమంటే చెడు అని తెలిసిన తర్వాత మనము ముందుకు పోకూడదు. కనుక మీరందరూ కూడా ప్రశాంతంగా 1 నిమిషం పాటు కళ్ళు మూసుకొని ఇన్ని రోజులు మీరు చేసినటువంటి చెడు ఏదన్నా మీకు ఉంటే మీకు మాత్రమే తెలుస్తుంది. ఇంకా మీద కానీ భవిష్యత్తులో అలాంటి చెడు పనులు కానీ అబద్ధాలు ఆడేది కానీ ఏమి చేయని ఒక ప్రతిజ్ఞలాగా నాకు చెప్పాలి మీరు. కనుక ఇప్పుడు మీకు అందరికి 1 నిమిషం టైం ఇస్తున్నాను. అందరూ కూడా కళ్ళు మూసుకొని మీరు చేసినటువంటి పొరపాటు ఎంతో నెమరేసుకోండి. కళ్ళు తెరిచిన తర్వాత నేను మీకు అడుగుతాను. ఓకేనా? ఓకే, క్లోజ్ యువర్ ఐస్.
Relax. Slowly open your eyes. ధనలక్ష్మి సార్ నువ్వేమనుకున్నావమ్మా? ఏం పొరపాటు చేసినావు? సార్ నేను హోంవర్క్ రాయలేదు సార్. మా ఇంట్లో కరెంట్ పోయిందని అబద్ధం చెప్పాను సార్. ఇంకెప్పుడు చెప్పండి సార్. వెరీ గుడ్. అందరూ క్లాస్ కొట్టండి. ఉదయ్ నువ్వు చెప్పు నాన్న. సార్ నేను రాము బ్యాగ్ లో పెన్ను ఎప్పుడు దొంగిలించేవాడిని సార్. ఇప్పుడు తెలిసింది సార్ తప్పని. ఇంక మీద ఎప్పుడు చేయండి సార్. వెరీ గుడ్. అంటే దొంగిలించడం అనేది తప్పన్నమాట. దాన్ని ఈ రోజు నుంచి ఆపేయాలి అందరూ. ఓకేనా? గుడ్. మమతా నువ్వు చెప్పమా. సార్ నేను మా ఫ్రెండ్ ని అనవసరంగా బాగా కొట్టేశాను సార్. నేను ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ కొట్టాను సార్. నా ఫ్రెండ్ తో కలిసి వెళ్తున్నాను సార్. వెరీ గుడ్. ఫ్రెండ్ అంటే మనకు అన్నింటిలోనూ హెల్ప్ఫుల్ గా ఉండేవాడు. వాళ్ళని కొట్టడము తిట్టడం చేయకూడదు. మీదట అలాంటి పనులు చేయకూడదు. ఓకేనా? సులోచన నువ్వు చెప్పు నాన్న. నేను చాలా చాడీలు చెప్తున్నాను. ఇక మీద చాడీలు చెప్పకూడదు అనుకున్నాను సార్. వెరీ గుడ్ మా. ఇది అన్నిటికంటే పెద్ద రోగం అన్నమాట చాడీలు చెప్పేది. కనుక ఈ రోగాన్ని క్లాస్ మొత్తం ఈ రోజుతో తుడిచేయాలన్నమాట. నువ్వు చెప్పు నాన్న. సార్ నేను ఎప్పుడు అందరినీ తప్పుగా తింటూ ఉంటాను సార్. ఓకే ఓకే. తప్పు మాట చెప్తున్నావు అన్నమాట. బూతులు తిడుతున్నావు అన్నమాట. బూతులు తిడితే భగవంతుడు ఎప్పుడు మనల్ని క్షమించడం అనమాట. ఇంకెప్పుడు కూడా నువ్వు బూతులు అనేది తిట్టకూడదు. ఓకేనా? అందరూ కూడా ఎవరు కూడా చెడ్డ మాటలు తిట్టకూడదు. గుడ్. నువ్వు చెప్పమ్మా. సార్ నేను ఒకరి మీద ఒక చాడీ చెప్పి తగాదా పిలుస్తా ఉంటాను సార్. ఈ పని చేయండి సార్. నువ్వు చెడిపోయేదే కాకుండా అందరిని చెడగొడుతున్నావు అన్నమాట. చెడపకురా చెడవని నువ్వు అందరికంటే తప్పు చేసినావు అన్నమాట ఈ రోజు. సో ఈ రోజు నుంచి ఈ పనులన్నీ చేయకూడదు. మీరందరూ కూడా ఇలాగే ఎప్పుడు కూడా ఈ అందరూ కూడా తెలుసుకుని మంచిగా మంచి పనులు నేర్చుకోవాలి. ఓకేనా?